Please do subscribe to Prajabheri News Channel. కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిపై జరిగిన దౌర్జన్యం ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, భారత్ మాతా కీ నిన్న ఏదైతే కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పైన దాడులు భౌతిక దాడులు జరిగినాయో అని నిజామాబాద్ జిల్లా తరఫు నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2.5 సంవత్సరాల కాలం ముందు ఎన్నికైన వెంకటరమణారెడ్డి కామారెడ్డిని అవినీతిపరం చేయాలని అన్ని శాఖలు కూడా ఇక్కడ కూడా అవినీతి లేకుండా చేయాలని అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తా ఉంటే షబీర్ అలీ 9 సార్లు పోటీ చేసి కేవలం 2 సార్లు గెలిచి ఓడిపోయినా గెలిచినా కానీ ప్రభుత్వం తన చేతిలో పెట్టుకున్నట్లు కోట్లాది రూపాయల సంపద పెరుగుతూ ఉంది. ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆర్థికంగా తగ్గుతారు, దెబ్బతింటారు. కానీ ఈయన ప్రతి ఎన్నికల తర్వాత ఇంకా ఆర్థికంగా పటిష్టమవుతా ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఆయన అవినీతి భాగవతం బయట పెడితే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు తీవ్రంగా మీరు ఖండించండి, ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి. కానీ ఈ విధమైన దాడులని ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నువ్వైతే షబ్బీర్ అలీ అనుకుంటున్న కామారెడ్డి అంటే నాదని మీ కాంగ్రెస్ పార్టీని కామారెడ్డిలో పొందబెట్టడం ఖాయం. తెలంగాణలో పాటు ముందు కాంగ్రెస్ పార్టీని కామారెడ్డితోటే ప్రారంభమైంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిన్న సాయంత్రము ఓ ఫంక్షన్కి వెళ్ళి వస్తున్న కళ్యాణని వీరవనిత రుద్రూర్ గ్రామంలో రోడ్డు మీద ఒక 8-9 మంది ముష్కరులు బబ్లు అని ఒక పిల్లగాని కొడుతుంటే చూడలేక దిగి అన్నా ఎందుకు కొడుతున్నావు అని అడిగితే ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, దౌర్జన్యం చేసి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ తల్లి మీద వాళ్ళ బంధువుల మీద దౌర్జన్యం చేసిన ముష్కరులైన బిలాల్ అట, జాఫర్ అట, ఇమ్రాన్ అట, అజీమ్ అట, సోఫీలట, ఫక్రాన్ అట, ఫుర్ఖాన్ అట, వీళ్ళు కాకుండా అఖిల్ అట, ఈ 10 మంది ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో నేను ఇవాళ గౌరవ సిపి గారిని అడుగుతున్నాను, లేదు తన పేరు చేంజ్ చేసుకున్న రేవంత్ ఉద్దీన్ గారిని అడుగుతున్నాను, లేకపోతే నిన్నటిదాకా హిందూ ముస్లిం బాయ్ అన్న మహేష్ ఖాన్ గారిని అడుగుతున్నా. నేను యాడిపోయింది మీ హిందూ ముస్లిం బాయ్? నా హిందూ చెల్లె మీద దాడి జరుగుతున్నప్పుడు ఎక్కడికి పోయింది అని అడుగుతున్నాను. నేను ఇవాళ నిన్న బాన్స్వాడలా దుర్గాదేవి పాట పెట్టుకుంటే కొడతారు, ఇవాళ రోడ్డు మీద అన్యాయం జరుగుతుందని ఒక వీరవనిత అడిగితే కొడతారు. అంటే ఏ రకంగా ఇది హిందూ ముస్లిం బాయా, లేకపోతే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మా అధికారం ఉందని చెప్పి మళ్లీ రజాకార్లది నిజాముల పాలన తీసుకొస్తున్నారా? మళ్ళీ అప్పుడు కూడా ఇట్లా దాడులు జరుగుతున్నాయంటే మా తాత ముత్తాతలు చెప్పేటోళ్ళు. రజాకార్ల కాలంలో నిజాముల వారసులు ఈ అసదుద్దీన్ ఓవైసీ తాత ముత్తాతలు మా హిందువుల మీద ఇట్లనే దాడి చేస్తున్నట. మరొక్కసారి అదే జమానా తీసుకుపోవాలనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ ఉద్దీన్, మహేష్ ఖాన్. నిన్న సంబరాలు చేసుకున్నారు. నా బీసీ బిడ్డ మేయర్ అయితే పక్కన ఒక ముస్లిం అమ్మాయిని కూసబెట్టిరు. మేము గౌరవించినాం రాజ్యాంగాన్ని. మాకు హిందూ ప్రజలు 28 సీట్లు ఇచ్చారు. అత్యధికంగా సీట్లు ఇచ్చినా గానీ మెజార్టీ వాళ్ళు నిన్నటిదాకా నెత్తుల వల్ల కొట్టుకున్న కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసిపోయినా గానీ మానవత, ఎందుకంటే ప్రజల తీర్పును గౌరవించాలని చెప్పి మాకు ఇంకో 2 సీట్లు ఇచ్చింటే మేమే కూర్చునే వాళ్ళం. అయినా గౌరవిస్తే అలా కూర్చోబెడుతూ పెద్ద డైలాగులు కొట్టాడు మహేష్ ఖాన్ గారు, హిందూ ముస్లిం బాయ్ అని. మరి బాన్స్వాడలో యాడిపోయింది నీ బాయ్? రుద్రుల్లో యాడిపోయింది నీ బాయ్ మహేష్? ఇవాళ అడుగుతున్నా పిసిసి అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, భాజపాతో డిమాండ్ చేస్తున్నాం. మేము వెళ్లి వాళ్ళకి సాంఘీభావం చెప్తాం. ఆ కళ్యాణి అనే వీరవనితను, ఆమె పోరాడిన పటిమ, వాళ్ళ ముష్కరుల చేతిలో ఆమె గాయపడ్డ తీరు,
ఇవన్నీ సభ్య సమాజం తెలియజేయాలని చెప్పి మేము వెళ్దామంటే ఇగో ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళకుండా అనుకుంటున్నారు. సిపి గారు ఏసీపీ గారు ఏమంటారు, సార్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. నేను ఒక ఊర్లోకి వెళ్తేనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే ఈ జిల్లా అంతా ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఈ రాష్ట్రం అంతా ఎట్లా మెయింటైన్ చేస్తారు? కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున బాన్స్వాడలో చేసిన కార్యక్రమం, అలాగే రుద్రులో చేసిన కార్యక్రమం, ఎవరున్నారు దీని వెనుక? ఈ అల్లలకు సృష్టికర్తలు ఎవరున్నారు? కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు, బీజేపీలకు ఓట్లు. ఇప్పుడు ఓట్లు లేవురా భయ్. హిందువుల మీద దాడి జరుగుతుంటే ఒక్క కాంగ్రెస్ నా కొడుకు లేడు, ఒక్క టీఆర్ఎస్ నా కొడుకు లేడా? హిందువుల దగ్గరకు పోయి భారతీయ జనతా పార్టీగా సాంఘీభావం చెప్తామంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఊరేగుతున్నారు. ఇక్కడ మా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, పక్కన సుదర్శన్ రెడ్డి గెలిచాడు, ఆడ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి కుటుంబంలో పుట్టావు, ఓ బాన్స్వాడ, ఓ రుద్రుడు, ఓ పోయి ఆ వీరవనితులకు మద్దతు తెలుపు. నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇలా వయసులో మిమ్మల్ని ఏమన్నా అనాలన్నా కానీ నాకు విజ్ఞత అడ్డొస్తుంది. ఇలా నీ ప్రాంతంలో ఈ దౌర్జన్యాలు జరుగుతుంటే పట్టించుకోకుండా నిమ్ముకు నీరెత్తినట్టుంటున్నావు. ఎందుకు ఆ పదవి? టీఆర్ఎస్ లో గెలిచినావు, కాంగ్రెస్ లో పోయినావు, ఏ పార్టీలో చెప్పుకోలేదు దుస్థితులు ఉన్నావు. ఇవాళ రుద్రుల్లో బాన్స్వాడ జరిగిన దానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఖాన్, రేవంత్ రెడ్డి, బాన్స్వాడలో రుద్రుల్లో జరిగిన ఏదైతే సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనల మీద కఠిన చర్య తీసుకోవాలి. ఇది మళ్ళొకసారి జిల్లాలో జరిగితే ఎవరు కొట్టిర్రో, ఎవరు దాడులు చేసిర్రో వాళ్ళ మొత్తం యావత్తు జాతికే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి సీఎం కాంగ్రెస్ सीएम मर गया, सीएम मर गया, सीएम मर गया। लाल टमाटर कच्चा है, कांग्रेस पार्टी लूटता है। लाल टमाटर कच्चा है, कांग्रेस पार्टी लूटता है, कांग्रेस पार्टी लूटता है। కామారెడ్డి ఎమ్మెల్యే మీద దౌర్జన్యం, కామారెడ్డి ఎమ్మెల్యే మీద దౌర్జన్యం, కామారెడ్డి ఎమ్మెల్యే మీద కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం. కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం, కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం, కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిపై జరిగిన దౌర్జన్యం. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అభి అభి క్యా హువా, భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాసనసభ్యులు వెంకటరమణరెడ్డి గారి మీద నిన్న రేవంత్ ఖాన్ యొక్క గుండాలు, కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యాలు చేయడం, వారి క్యాంప్ ఆఫీస్ మీద అటాక్ చేయడం, అవినీతి చేసిరంటే షబీర్ అలీకి చాతగైతే పోయి ఇగో నేను చెయ్యలేదు, రమణారెడ్డి దగ్గరికి ఉన్నాయి అని డాక్యుమెంట్ ఇవ్వాలి. రమణారెడ్డి నీ మీద ఆరోపణ చేస్తున్నట్టు ఏవైతే నువ్వు కబ్జాలు చేసినావో ఆ డాక్యుమెంట్ నీ దగ్గర పెట్టడం జరిగింది. రేపైనా కలెక్టరేట్ పోతా అన్నాడు, కలెక్టర్ గారి దగ్గరనే ఉంటాడు. కలెక్టర్ గారి సమక్షంలో నువ్వు కూడా డాక్యుమెంట్లు తీసుకురా. షబీర్ అలీ కాంగ్రెస్ నాయకులు, రేవంత్ ఖాన్కో, రేవంత్ ఉద్దీన్కో, లేదా మహేష్ ఖానో, మహేష్ ఉద్దీనో కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాను, ప్రజలు మిమ్మల్ని చీకొట్టిరని. ముఖ్యంగా పాత ఇందూరు జిల్లాలో ఇటు ఇందూరు కానీ, ఆర్మూరు కానీ, కామారెడ్డి కానీ ప్రజలు ఏ రకంగా భారతీయ జనతా పార్టీ దగ్గరున్న చూసి తట్టుకోలేక ఇలా కామారెడ్డి ఎమ్మెల్యే మీద దౌర్జన్యంకి వెళ్తున్నారని చెప్పి దీన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రేవంత్ ఖాన్, రేవంత్ ఉద్దీన్ యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. విక్రమ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రజాస్వామ్యంలో
భౌతిక దాడులు అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. నిజాయితీగా అక్కడ ఉన్నటువంటి సమాజంలో మార్పు రావాలని చెప్పి కామారెడ్డి ప్రజల లోపల పూర్తిగా నేను తినను, ఎవరిని తిననీయనని చెప్పేసి ఆ యొక్క ఎమ్మెల్యే పారదర్శక పాలనతో అక్కడ ప్రవర్తిస్తున్న తీరు కారణంగా అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు అందరినీ కూడా గెలిపించినటువంటి విషయం సమాజం చూసింది. అది ఓర్చుకోలేక ఆ యొక్క క్యాంప్ కార్యాలయంపై దాడి ఏదైతుందో దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ రకంగా భౌతిక దాడులకే కనుక పురిగొల్పితే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ శక్తిని మీరు తట్టుకోలేరు. గతంలో అనేక ఉద్యమాలు, ఈరోజు ఎక్కడ కూడా పార్టీ లేనాడు ఎన్ని ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడల్ వంచినమో ఈ యొక్క సమాజంలో చూసినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో రేపు జరిగేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క చర్యలను, దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పెద్దలు భారత్ మాతాకి జై శ్రీరామ్. నిన్న ఏదైతే కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పైన దాడులు, భౌతిక దాడులు జరిగినాయో అని నిజామాబాద్ జిల్లా తరఫు నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2.5 సంవత్సరాల కాలం ముందు ఎన్నికైన వెంకటరమణారెడ్డి కామారెడ్డిని అవినీతిపరం చేయాలని, అన్ని శాఖలు కూడా ఇక్కడ కూడా అవినీతి లేకుండా చేయాలని అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తూ ఉంటే షబీర్ అలీ 9 సార్లు పోటీ చేసి కేవలం 2 సార్లు గెలిచి, ఓడిపోయినా గెలిచినా కానీ ప్రభుత్వం తన చేతిలో పెట్టుకున్నట్లు కోట్లాది రూపాయల సంపద పెరుగుతూ ఉంది. ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆర్థికంగా తగ్గుతారు, దెబ్బతింటారు. కానీ ఈయన ప్రతి ఎన్నికల తర్వాత ఇంకా ఆర్థికంగా పటిష్టమవుతారు. ముఖ్యంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఆయన అవినీతి భాగవతం బయట పెడితే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు తీవ్రంగా మీరు ఖండించండి, ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి. కానీ ఈ విధమైన దాడులని ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నువ్వైతే షబ్బీర్ అలీ అనుకుంటున్న కామారెడ్డి అంటే నాదని మీ కాంగ్రెస్ పార్టీని కామారెడ్డిలో పొందబెట్టడం ఖాయం. తెలంగాణలో పాటు ముందు కాంగ్రెస్ పార్టీని కామారెడ్డితో ప్రారంభమైంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. నిన్న కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ పైన, కార్యకర్తల పైన జరిగిన దాడులని హిందూ జిల్లా తరఫుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన వెంకటరమణారెడ్డి గారి సుమారు 2.5 సంవత్సరాల పరిపాలన, ఒక రూపాయి అవినీతి లేకుండా ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అన్ని శాఖలు కూడా అవినీతి లేకుండా, మున్సిపల్ కానీ ఇతర శాఖలు కానీ అన్నీ కూడా అవినీతి లేకుండా అని ఆయన ప్రయత్నిస్తూ ఉంటే, ఇంకొక వైపు 9 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచిన షబ్బీర్ అలీ మొత్తం కామారెడ్డిని తన చేతిలో గుప్పితో పెట్టుకొని ఏదో అవినీతిమయం చేస్తా కాకుండా అవినీతికి పాల్పడుతూ ఉంటే, షబ్బీర్ అలీ గారి పూర్తి అవినీతి చిట్ట వెంకటరమణారెడ్డి బయట పెడితే దానికి తట్టుకోలేక దాడులు చేస్తూ ఉంటే, ఈ ప్రజాస్వామ్యంలో మీరు దానికి సమాధానం ఇవ్వండి. ఎటువంటి సమాధానం లేక ఆయన మోహన్ రెడ్డి, ఆయన అనుచరుడు షబ్బీర్ అలీ మరియు రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ మీద ఏదైతే దాడి చేసిందో మరొకసారి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యలు పాల్పడితే తెలంగాణలో రాబోయే రోజులలో కాంగ్రెస్ మటుమాయమవుతుంది. ఇటువంటి దాడులని సహించేది లేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ తిరగబడితే ఏ విధంగా నిన్న చూసిందో సమాధానం. భారతీయ జనతా పార్టీ దేనికి కూడా దాడులకు ఖండిస్తుంది, కానీ దాడికి పాల్పడదు. ఒకవేళ దాడి చేస్తే దాని పరిణామం ఏముంటుందో కామారెడ్డిలో చూసి, అందుకే భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలకు చోటు చేసుకోకుండా చూడాలి. లేదా అంటే
రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి కాంగ్రెస్ భస్మమయ్యం ఖాయం. భారత్ మాతా కీ పంపిస్తానే ఇదే వాయిస్ పెట్టుకో, అది విజువల్స్ పెట్టుకో. భారత్ మాతా కీ జై.